ఫ్రెండ్స్, ఈ రోజు మనం స్కూల్ టీచర్స్ వాళ్ళ పిల్లల్ని ఎలా కాపాడుకుంటారో తెలుసుకుందామా. ఒక స్కూల్లో రాహుల్ అనే చిన్న పిల్లవాడు అసలు ఎప్పుడూ క్లాస్ రూమ్ లో ఉండేవాడు కాదు. ఎప్పుడూ బయటకు వెళ్ళిపోవాలని చూసేవాడు. వాళ్ళ క్లాస్ టీచర్ ఎప్పుడూ ఆ బాబుని లోపలికి తీసుకువెళ్ళి అలా చెప్పకుండా వెళ్ళకూడదని చెప్పేది. ఆ టీచర్ లేని సమయంలో కొన్ని రోజులు చూసి ఒక బాబు బయటకు వెళ్ళిపోయాడు. అలా వెళ్తుండగా రోడ్డు పైన చెట్లు వాటితో చాలాసేపు ఆడుకొని అలా ట్రాఫిక్ మధ్యలోకి వెళ్ళిపోయాడు. అక్కడ చాలా కంగారుతో ఒక వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తి బాబు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. అయితే ఆ వ్యక్తి బాబుని దగ్గర తీసుకొని, నువ్వు నాతో ఉంటావా, నేను రోజంతా నిన్ను ఆడిపిస్తాను, నీకు ఆకలేసినప్పుడు బయటకు వెళ్ళి ఇలా నేను చూపిస్తున్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళలా నువ్వు అందరి ఇంటికి వెళ్ళి ఆహారం తెచ్చుకొని తినొచ్చు, వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తే నా దగ్గర ఇచ్చే, అండ్ ఆ రోజంతా నువ్వు హ్యాపీగా ఫ్రెండ్స్ తో ఆడుకోవచ్చు అని చెప్తాడు. అది విని బాబుకు చాలా భయం వేసి పరిగెడుతూ ఉండగా వాళ్ళ టీచర్ ఎదురవుతుంది. వాళ్ళ టీచర్ ఎదురవ్వగానే టీచర్ దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకొని టీచర్ని హక్ చేసుకుంటాడు. అయితే ఆ టీచర్ ధైర్యం చెప్పింది. ఎందుకు కంగారు పడుతున్నావంటే ఈ విషయం అంతా చెప్తాడు. కంగారు పడకు, అందుకే నేను నిన్ను స్కూల్లో నుండి బయటికి రావద్దంటాను. చిన్నపిల్లలు కనిపిస్తే ఎత్తుకుపోవడానికి చాలా మంది చూస్తారు. తల్లిదండ్రులు టీచర్స్ చెప్పిన మాట వినాలి, అప్పుడే మీరు ఇంట్లోనూ స్కూల్లోనూ రక్షణగా ఉంటారు అని చెప్తుంది. టీచర్ మాటలు విన్న పిల్లవాడు స్కూల్కి వచ్చిన తర్వాత తనకు జరిగిన సన్నివేశం ఫ్రెండ్స్ అందరికీ చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్తాడు. ఇంకెప్పుడు నేను బయటికి వెళ్ళను అని అందరికీ చెప్తాడు. ఈ స్టోరీ మీకు నచ్చింది కదా, అయితే మన ఛానల్ని లైక్ చేయండి. పిల్లలు ఎప్పుడూ పేరెంట్స్ ఇంకా వాళ్ళ టీచర్స్ చెప్పిన మాటలు వినాలి, జాగ్రత్తగా ఇంట్లోనే ఉండాలి.